ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనే విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీ అందరికీ తెలియపరచడం కోసం దేవుని కృపను బట్టి మళ్ళీ అనేక రోజుల తర్వాత మేము ముందుకు రావడం జరిగింది. కనుక ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న సందేశాన్ని, సో దేవుని యొక్క వాక్యంలో సత్యాలని మీకు బయలుపరచడానికి ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషి సృష్టింపబడిన విధానాన్ని మనము గమనిద్దాం. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, నేటి అనేక మంది బోధకులు కావచ్చు, అనేక మంది స్కాలర్స్ కావచ్చు, అంటే బైబిల్ గురించి అనుభవం కలిగిన వారందరూ కూడా మనిషి ఉనికికి ఆధారము శరీరము, ఆత్మ, ప్రాణము, ఈ 3 మనిషి ఉనికికి ఆధారము అంటారండి. సో అది ఎంతవరకు వాస్తవం అనే విషయాలు ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనిషి యొక్క ఉనికికి ఆధారము శరీరము, ప్రాణము, ఆత్మ అంటారు. అయితే ఈ విషయం మనకు తెలియాలంటే మనిషి సృష్టింపబడినప్పుడు దేవుడు మనిషిని ఏ విధంగా చేశాడు అనే విషయాలు మనకి తెలియాలి. కనుక అందుకని వాక్యం చదివానండి. సో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ గమనించినట్లయితే మట్టితో మనిషిని చేశాడండి దేవుడు. సో మట్టితో మనిషిని చేసి వాని యొక్క నాసికారంధ్రములో జీవవాయువు ఊదాడు. సో అప్పుడు మనిషి జీవాత్మాయుడు. ఇక్కడ మట్టితో మనిషిని చేశాడు అంటే మనిషికి శరీరం ఉంది. సో జీవవాయువు ఊదగా జీవాత్మ మనిషికి ఏర్పడింది. అంటే ఆత్మ, శరీరం మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మరి ప్రాణము, మనిషికి ప్రాణం లేకుండా దేవుడు సృష్టించాడంటే జీవవాయువుతో ఏర్పడిన జీవాత్మే ప్రాణము. కనుక చాలా మంది ప్రాణం వేరు, ఆత్మ వేరు అంటారు. కానీ ఆత్మ, ప్రాణం ఒకటేనండి. ఎందుకంటే మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మనిషికి ఉన్నది శరీరము, ఆత్మ మాత్రమే. ఆ ఆత్మనే పర్యాయ పదము ప్రాణము అంటారు. సో మనము ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం గమనించినప్పుడు కూడా, మన్నైనది వెనుకుటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక్కడ మనం గమనించినా కూడా మనకి ఆత్మ, శరీరం మాత్రమే కనిపిస్తున్నాయండి. మనిషి పుట్టినప్పుడు మనం పరిశీలన చేసాము. మనిషికి ఆత్మ, శరీరం మాత్రమే దేవుడు సృష్టింపబడినప్పుడు దేవుడు అనుగ్రహించాడు. అలాగే మనిషి చనిపోయినప్పుడు కూడా మన్నైనది వెనుకుటి వలె మన్నైపోవును, దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని యొద్దకు చేరును. అంటే మనిషి ఉనికికి ఆధారము ఆత్మ, శరీరం మాత్రమేనండి. అంటే ప్రాణము, శరీరం మాత్రమే. ఇక్కడ 3 అంటారు చాలా మంది. మనిషి ఉనికికి ఆధారము ప్రాణము, శరీరము, ఆత్మ అంటారు. లేదండి. సో ప్రాణము, ఆత్మ ఒక్కటే. మీరు గమనించండి, నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఒక్కటండి. అది వేరే సబ్జెక్టు. అపవిత్రాత్మ, దురాత్మ, ఇది వేరే సబ్జెక్టు. సో నేను వాటి గురించి మాట్లాడలేదు. అంటే మనిషి ఉనికికి ఆధారమైన వాటి గురించి మాట్లాడుచున్నాను. అంటే ఒక దేవుని బిడ్డ గురించి మాత్రమే మాట్లాడలేదు. మనిషి అంటే అది అన్యుడా, క్రైస్తవుడా, నాస్తికుడా, ఎవరైనా సరే మనిషి ఉనికికి ఆధారం ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఆత్మ, శరీరం మాత్రమే. ఆ ఆత్మనే ప్రాణంగా అని మనం పిలుస్తాం. సో ఈ ఆత్మకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి. సో యోబు 7:7 మనం గమనించినట్లయితే అక్కడ జీవము, ఊపిరి అని ఉంటుంది. సో ఈ యొక్క ఆత్మకే పర్యాయ పదాలు జీవము అన్న ఆత్మే, ఊపిరి అన్న కూడా ఆత్మే. ప్రసంగి 3:19లో ప్రాణము, జీవాత్మ అని ఉంటుంది. సో ఆత్మన్నా, ప్రాణమన్నా, ఊపిరన్నా, జీవమన్నా ఇవన్నీ ఒక్కటేనండి, పర్యాయ పదాలు. కనుక ఆత్మ వేరు, ప్రాణం వేరు అని చాలా మంది అంటారు. లేదండి, ప్రాణము, ఆత్మ ఒక్కటే. సో ఆత్మ లేకపోయినా మనిషి చనిపోతాడు, ప్రాణం లేకపోయినా మనిషి చనిపోతాడు. ఒకవేళ మీరు ప్రాణము, ఆత్మ, శరీరము ఈ 3 మనిషికి ఉంటాయి అని మీరు చెప్పినప్పుడు,
సో ఒకవేళ ప్రాణం పోయిన మనిషిని మేము ముందు పెడతాం. సో మనిషి ఉనికికి ఆధారం 3 అయినప్పుడు ప్రాణం తీసివేస్తే మనిషిలో శరీరము ఆత్మ ఉండాలి, ఉంటాయా? ఒకవేళ మనిషికి ఆత్మ లేకపోతే, మనిషి ఉనికికి ఆధారం 3 అంటారు కాబట్టి ఒకవేళ ఆత్మ లేకపోతే శరీరము ప్రాణము మనిషికి ఉండాలి చనిపోయినప్పుడు. సో ఉంటాయా? లేదండి. సో ఆత్మ లేకపోయినా ప్రాణం ఉండదు, ప్రాణం లేకపోయినా ఆత్మ ఉండదు. ఈ రెండు ఒకటేనండి. సో వాటికి పర్యాయ పదాలు జీవము, ఊపిరి, ప్రాణము, జీవాత్మ. సో ఈ రకంగా ఆత్మకి అనేక రకాల పర్యాయ పదాలు ఉన్నాయి. అంతేకాని మనిషి ఉనికికి ఆధారము ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ 3 అని చాలా మంది అంటారు. అది వాక్యానుసారంగా తప్పు. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు జీవవాయువుతో ఏర్పడిన జీవాత్మ ఉంది, మట్టితో చేసిన శరీరం ఉంది. మనిషి చనిపోయినప్పుడు మట్టి అయిపోతుంది, దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. అంటే ప్రాణము, శరీరం మాత్రమే మనిషి ఉనికికి ఆధారం అనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకవేళ మీరు గమనించినట్లయితే శరీరం ఉంది, దాన్ని దేహము అంటారు. సో దేహము అన్నంత మాత్రాన దేహం వేరు శరీరం వేరా? సో అదే శరీరానికి తనువు అంటారు. చాలా మంది ఏమంటారంటే తనువు చాలించాడు అంటారు, అంటే చనిపోయాడు అంటారు. అలాగని తనువు వేరు, దేహం వేరు, శరీరం వేరా? ఇవన్నీ శరీరానికి పర్యాయ పదాలండి. అలాగే ప్రాణానికి కూడా ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఆత్మ, జీవము, ఊపిరి, జీవాత్మ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషి ఉనికికి ఆధారము ప్రాణము, శరీరం మాత్రమే. సో శరీరానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి, ప్రాణానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. సో ఎన్ని పర్యాయ పదాలు ఉంటే అన్ని ఉన్నట్టు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రాణము అనేది మనిషికి జంతువుకి ఒకటే. మనం అనుకుంటాం మనిషి ప్రాణం సపరేటు, జంతువుల ప్రాణం సపరేట్ అనుకుంటాం. అయితే తేడా ఏంటంటే దేవుడు జీవవాయువుని డైరెక్ట్గా మన నాసికారంధ్రంలో మనిషికి ఊదాడు. సో జంతువుల కంటే మాట ద్వారా కలిగింది, అంతేనండి. ఎందుకంటే మనం గమనిస్తే ఆదికాండము 7:21-22 గమనిస్తే అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయి పొరినేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. ఇక్కడ గమనించండి, నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన కనుక జీవవాయువుకు సంబంధమైన జీవాత్మ అది జంతువులందరికీ కూడా దేవుని మాటతో కలిగింది, మనిషికి డైరెక్ట్గా దేవుడే ఊదాడు. సో అదే రీతిగా మనం గమనించినట్లయితే ప్రసంగి 3:19 నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వాటికిని కలుగు గతికి ఒక్కటే, నరులు చచ్చినట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సో మీరు గమనించారా, జంతువులకి మనిషికి ఉనికికి ఆధారం ఒకటేనండి, ప్రాణము, శరీరం మాత్రమే. అయితే మనిషికి జ్ఞానం ఉంది, థాట్ ప్రాసెస్. సో వాటికి జ్ఞానం లేదు, అంతే తేడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక జంతువులకి మనుషులకి తేడా అదేనండి, ఈ జ్ఞానము, థాట్ ప్రాసెస్ అనేది జంతువులకు లేదు, మనిషికి ఉంది, అంతే తేడానండి. కానీ ఉనికికి ఆధారం అయితే మాత్రము, మనిషి ఉనికికి ఆధారం అయితే మాత్రము ప్రాణము, శరీరం మాత్రమే. కనుక 3 ఉంటాయి ఉనికికి అనేది కాదు. కనుక శరీరానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి, ప్రాణానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. మీరు గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ శరీరాన్ని మనం ఏమంటాం? శరీరం అంటాము, దేహం అంటాము, తనువు అంటాం. అదే ఆత్మకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి? ప్రాణం అంటాం, జీవం అంటాం, ఊపిరి అంటావు, జీవాత్మ అంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో ఆత్మని ఏమంటాం? స్పిరిట్ అంటాం. సో ఇంగ్లీష్లో కూడా పర్యాయ పదాలు ఉంటాయండి. సో పర్యాయ పదాలు ఎన్ని ఉంటే అన్ని ఉన్నట్టు కాదు, అన్ని వేరువేరు అయినట్టు కాదు. సో ఆత్మని ఇంగ్లీష్లో స్పిరిట్ అంటాం, ప్రాణాన్ని ఇంగ్లీష్లో లైఫ్ అంటాం, జీవాన్ని ఇంగ్లీష్లో లైఫ్ అంటాం, ఊపిరిని ఇంగ్లీష్లో బ్రీత్ అంటాం, జీవాత్మని ఇంగ్లీష్లో లివింగ్ సోల్ అంటాం. కనుక ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా పర్యాయ పదాలు ఉన్నాయండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, లౌకిక ఆత్మ, దురాత్మ, అపవిత్ర ఆత్మ, ఇవన్నీ వేరు సబ్జెక్టులండి. అయితే ఇక్కడ మనిషి ఉనికికి ఆధారాన్ని మాత్రమే నేను ఈ వీడియోలో తెలియచేస్తాను. కనుక మనిషికి ఉనికికి ఆధారము ప్రాణము, శరీరము. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది మనిషి ఉనికికి ఆధారము ప్రాణము, శరీరము, ఆత్మ అంటూ ప్రాణాన్నే 2 పేర్లతో పిలిచి 3గా విభజించి 3 ఆధారం అంటారండి. అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు
శరీరము, ఆత్మ దేవుడు అనుగ్రహించాడు. మనిషి చనిపోయాక కూడా రెండే మనకు కనిపిస్తున్నాయి. కనుక మనిషి పుట్టుకలోను, మనిషి మరణించినప్పుడు మనకి వాక్యంలో నిర్ధారణ చేయబడినవే మనకి ఎవిడెన్స్. కనుక మనిషి ఉనికికి ఆధారము ప్రాణము, శరీరము. ఆ ప్రాణాన్నే ఆత్మ అనొచ్చు, ఊపిరి అనొచ్చు, జీవం అనొచ్చు, ఈ రకంగా మనం పిలవచ్చు. ఆ శరీరాన్నే దేహం అనొచ్చు, తనువు అనొచ్చు, శరీరం అనొచ్చు. సో ఈ రకంగా మనము అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషికి ఉనికి కలుగు చేశాడు. సో తర్వాత ఇంకొన్ని విషయాలు మనము దేవుని వాక్యంలో తెలుసుకుందాం. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.